అల్లుల గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా? ఒక నక్క రాహుల్ గౌడు, మహేందర్. నాకు ఎంతమంది అల్లులు అంటే ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు. మీరు ప్రతిసారి అంటే మీ కడుపులో పుట్టినటువంటి వాళ్ళతో పాటుగా ఇటు మరుదులు, ఇటు బావలు అందరికి సంబంధించి చెప్తా ఉన్నారు. అసలు ఇది ఎట్లా వచ్చిందంటే అంటే సాధారణంగా నేను అందరినీ అల్లుళ్ళ లెక్క వేరే వాళ్ళ లెక్క చూసుకొని బిడ్డ, అందరూ నా పిల్లలే. ఓకే, అందరు నా పిల్లలే, నా బిడ్డలైనా మా బావ బిడ్డలైనా నా బిడ్డలైనా అందరు ఒకటే సమానం చూస్తా. నేను వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని చూడ. నా పిల్లలు చూడరు, నా భర్త చూడరు, నేను చూడ, మా వర్షమ్మ కూడా అట్లా చూడదు. మాది అంతా ఉమ్మడి కుటుంబము, ఒక్క దగ్గర మనం అంతా కలిసి కట్టుగా ఉండాలి. అదే మా ఉద్దేశం, అందరు హ్యాపీగా ఉండాలి. ఇక మాకు కొంతమంది చదరంగాలు చేసిరు మా తోని, కానీ మేము మళ్ళీ ఒక్క దగ్గరికి ఈ రోడ్ వైండింగ్లో అమ్మవారి కమాన్ గులగొట్టి మమ్మల్ని చెల్లా చెదరు చేసిరు. కొంతమందికి ముఖ్యంగా పెద్దమ్మ గుడికి సంబంధించి అప్పుడు పెద్దమ్మ గుడి ఉంది అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం అంటే దానికి శ్రీశైలం యాదవ్ కారణం అంటారు. అసలు ఏం జరిగిందంటావమ్మ అప్పుడు? అంటే అప్పుడు లోదళ్ళు ఉండే గుడి మీద, చిన్నగా ఉండే గుడి, చిన్న గుడి ఉండే, గుట్టల్లో పెద్ద పెద్ద గుండ్ల మధ్యలో అమ్మవారు ఉండే. అమ్మవారు అంటే చాలా పాటి అమ్మ. అయితే లోదైనా అని ఉండే, ఎక్కడ ఉంటాడు ఆయన, ఓల్డ్ సిటీ దిక్కు ఉండే. అయితే ఆయనను తీసేసి గుడి పెద్దగా కట్టాలంటే ఆయన ఓన్ అన్నాడు ఆ గుడిలో నుంచి. పోన్ అంటే ఇక మా ఊళ్ళో పోయి గుడి తాళము తీసి, అప్పుడు జనార్దన్ రెడ్డి ఉండే, ఆయనకు సపోర్ట్ చేసి తాళం తీసేసి అప్పుడు జనార్దన్ రెడ్డికి అప్పచెప్పారు. దాని తర్వాత ఇక గుడి పెద్దగా కట్టిర్రు. పెద్దగా కట్టినాక అమ్మవారిని, పాత అమ్మవారిని కృష్ణా నదిలో కలిపేసి వచ్చిండు ఆయన. కానీ ఆయనకు మంచిగా కాలేదు. పీజేనార్ అమ్మవారిని పక్కకు పెట్టినట్టు ఏం కాకపోనేమో కానీ ఆయనకు ప్రాబ్లం వచ్చింది. పీజేఆర్తో చిన్న శ్రీశైలం యాదవ్కు ఉన్నటువంటి సంబంధం గురించి ఎలాగుండే, ఒక్క గిన్నె తినేలాగా ఉండే ఇద్దరు. ఏ రాత్రి తమ్ముడు అంటే వస్తున్నాను అని వెళ్ళిపోతుండే, నిద్రలు ఉన్నా సరే ఫోన్ చేసినంటే అన్న వస్తున్నాను. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇట్లా ఏం లేవు కదా, ఇంట్లో ఫోన్లే, ఫోన్ చేసి వస్తున్నాను అని పోతుండే. మధ్యలో ఏమైనా డిస్టర్బ్ వచ్చిందా అంటే చిన్న శ్రీశైలం యాదవ్ పైన రౌడీ ముద్ర పడడానికి పీజేఆర్ కారణం అంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. నిజంగానే అట్లాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉండేదా? రాజకీయాల వల్లనే నేను ఇట్లాంటి పరిస్థితి వచ్చాను, ఈ రాజకీయంగా పెట్టినటువంటి రౌడీలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు శ్రీశైలం యాదవ్ కూడా. ఎప్పటికీ కొంతమంది చెడు చెప్పి ఇద్దరిని దూరం చేశారు. ఇక అందులో మనకు బయట ఏం జరిగింది అన్నది మనకు అంత, నేను కూడా బయట విషయాలు ఏం పట్టించుకోను. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా, కానీ నేను బయట వాళ్ళతో ఎక్కువ బయట తిరగను. బయటికి నాకు సంబంధమే లేదు నాకు బయట వాళ్ళతో. ఆయన బయట ఎక్కడ పోయి వచ్చినా నువ్వు వేడి పోయినావని నేను అడగను, ఆడ గొడవ అయిందంట కదా అని అడగను. చంద్రబాబు నాయుడు సమయంలో శ్రీశైలం యాదవ్ ఆ జాయినింగ్ను కూడా ఆపాలని కుట్రలు జరిగాయి అంటూ ఉంటారు. జాయినింగ్ అయ్యింది, జాయినింగ్ అయింది 1,50,000 మందితోని. ఆయన దగ్గర కూడా పోయిండు జనార్దన్ రెడ్డికి, జులూస్ కూడా తీసిండు. జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జులూస్ తీసిండు. ఆయన ద్వారానే మనకు ఆడ స్కూల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్కూల్. ఆయన దగ్గర ఇట్లా పోతుంటే మా ఆయన నిలబడ్డాడు, చంద్రబాబు నాయుడు నిలబడి మా ఆయన స్కూల్లోకి తీసుకుపోయి మాట్లాడి ఇది ప్రాబ్లం ఉందన్న అని చెప్తే ₹1,00,00,000 కోటిన్నరనో, నాకు తెలియదు ఇవన్నీ. ఇక మొన్న మా వాళ్ళు అంటుంటే అన్నీ తెలుస్తున్నాయి, కానీ బాగా చెప్పించాడు. హై స్కూల్ అయినదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు. నవీన్ యాదవ్ నగరాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం ఒక బస్తీకి. అసలు ఆ బస్తీకి నవీన్ యాదవ్ ఇప్పుడు తెలుస్తుంది. మీకు తెలియకుండా జరిగిపోయినటువంటి పనులేడా? మీ కొడుకు పేరు మీద ఒక బస్సే ఉందమ్మా? ఉన్నది. నా కొడుకు ఇప్పుడు ఇప్పుడు అందరు చెప్తుంటే నాకు నా కొడుకు ఇంత చేసిండా బయట, నా కొడుకు ఇంత హెల్ప్ చేసిండా అని అనిపిస్తుంది. మొన్న ఒక అబ్బాయి వీడియోలో చెప్పిండు, అదే చైనాలో చెప్తుండు. అతనికంట ఎక్కడ ఉంటాడంట, ఏడుంటాడో నాకు తెలియదు, అంత ఐడియా కూడా లేదు నాకు. అయితే అలా భార్య కడుపుతోటిందంట, ప్రెగ్నెంట్, నొప్పులు వస్తున్నాయని జోబులో ₹1 లేదంట. ఎవరిని అడగాలని ఎన్నో మా బాబు పూజ కాడికో ఎడుకోపోతే ఫోన్ నెంబర్ కూడా కాదు, కాడపోతే గేట్ కాడ నిలబడి బాధపడుతుంటే ఏమైంది బాబు అని అడిగిండంట. అడితే ఇట్లా మా భార్య పెయిన్స్ వస్తున్నాయి అన్న, డబ్బులు లేవు నా దగ్గర అని అంటే జోబులో
5,000 ఉండే అన్న తీసి ఇచ్చేసిండు, లెక్క కూడా పెట్టలేదు, ఉమ్. తీసి ఇచ్చిండు. ఇప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ 4 ఏళ్ళ బిడ్డ అయింది. ఇప్పుడు అన్న ప్రమాణం స్వీకారం చేసినాక నా బిడ్డను తెచ్చి అన్నంగట నిలబెడతా అని చెప్తా ఉన్నాడు ఆ అబ్బాయి. చాలా గొప్ప విషయం కదా అది. నాకు తెలియదు కదా మరి ఇవన్నీ, ఇప్పుడు వింటున్నా నేను ఇవన్నీ. అవును అవును ఇంత హెల్ప్ చేసిన సంగతి అన్నీ ఇప్పుడు అన్నీ అందరు చెప్తున్నారు. అమ్మా ఆ. మంత్రి అవుతాడు అనుకుంటున్నారా? మంత్రి కావాలని కోరుకుంటున్నారా? భగవంతుడు బేట, భగవంతుడు భగవంతుడు మీరు కోరుకోవట్లేదా? కోరుకున్నా కోరుకోకపోయినా భగవంతుడు ఉన్నాడు. అమ్మా భగవంతుని ఒక్కని నమ్మినాం మేము అంతే. నా కులదైవం మల్లన్న స్వామి, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఓకే అవింటిని నమ్ముకుంటాం మేము. ఆ దేవుడే ఇంతవరకు తీసుకొచ్చింది. ఓకే 20 ఏండ్ల పాటు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉంటాడు నవీన్ యాదవ్ అంటా ఉన్నారు. ఒక తల్లిగా దాన్ని మీరు స్వీకరిస్తారా, లేకపోతే అయ్యో ఇస్తాను? మనం కూడా వాగ్దానాలు చేసినాయని నిలుపుకుంటే 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే వాళ్ళు ఇప్పుడు ప్రజలైతే ఏమేమి కోరుకున్నారో అవన్నీ మనకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి, వాళ్ళ అన్నీ మనం నెరవేర్చాలా. అప్పుడు మనకు ఇంకో మంచి పేరు వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.